హలో నమస్తే అస్సలం వాలేకుమ్ శంషాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను. చికెన్ ఫ్రైయే కానీ ఇది కర్రీ టైప్లోని చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇదిగోండి, ఒక ప్యాన్లోని మనం ఆయిల్ వేసుకొని అందులోని ఆనియన్ వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోని మనం కారం, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా, కొంచెం రెడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం చికెన్ మొత్తం బాగా కలిపి కొంచెం ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఆనియన్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేస్తాం. ఇలాగ మనకి గోల్డెన్ కలర్లో రావాలండి. వచ్చిన తర్వాత ఇందులో చికెన్ వేసేద్దాం. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. చికెన్ వేసి కలిపేసి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. వావ్, సూపర్. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి చూద్దాం. వావ్, సూపర్. మా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. హోటల్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్టే ఉంటుంది. ఆనియన్ వేసుకొని ఇలాగ చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? ఒకవేళ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.